నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాణా ప్రతాప్. మనకు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈ యువ ఎమ్మెల్యే చాలా ప్రత్యేకం. ఎంత ప్రత్యేకం అంటే రీసెంట్ గా ఎల్బీ స్టేడియం లో జరిగిన కాంగ్రెస్ బూత్ స్థాయి మీటింగ్ లో రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి వచ్చి ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే ముందు వచ్చి తనను పిలిచి అండ్ ఇంట్రడ్యూస్ చేసి 2 నిమిషాలు తన గురించి మాట్లాడడం జరిగింది. సో ఇది ఇంత ప్రత్యేకం అంటే రేవంత్ రెడ్డికి ఎందుకు అంత సన్నిహిత్యం? ఎవరా ఎమ్మెల్యే? ఏ కాన్స్టిట్యున్సీకి చెందిన ఎమ్మెల్యే? వారే ఖానాపూర్ కాన్స్టిట్యున్సీకి చెందిన ఎమ్మెల్యే వెడమ బుజ్జు గారు. సార్ నమస్తే. నమస్తేనా, ఎట్లున్నా అన్న? అంత బాగానా? అంత హ్యాపీ. ఈ రేవంత్ రెడ్డికి ఎందుకు అంత ప్రాతినిధ్యం మీకు? అంటే ఎందుకు అంత సన్నిహిత్యం మీకు? అంతమంది వేల ప్రజల ముందు మిమ్మల్ని పిలిచి మీ గురించి మాట్లాడడం ఏంది అసలు? నా రేవంత్ అన్న కష్టపడని వారిని గుర్తిస్తారు. వాస్తవంగా రేవంత్ అన్న పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ ఇంద్రవెల్లి గడ్డ మీద మరి దళిత దండోర కార్యక్రమం అక్కడ నుంచి ప్రారంభించడం అయితే జరిగింది. నేను ఆ క్రమంలోనే పార్టీలో జాయిన్ అయినా. మరి అతని రాజకీయ జీవితంలో అంటే ఒక మలుపు తిరిగినట్టు ఇన్సిడెంట్ గా కూడా దాన్ని మనం ఇంద్రవెల్లి నుంచి చెప్పొచ్చు. అతని మొట్టమొదటి మీటింగ్, ఆ మీటింగ్ తోటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారడం అనేది జరిగింది. మరి అక్కడ నేను ఒక బీదవానిగా మరి ఆ పార్టీలో జాయిన్ అయిన తర్వాత నిరంతరం నేను కూడా రేవంత్ అన్న దగ్గర ఆగస్టు 21, 2021లో జాయిన్ కావడం అనేది జరిగింది. అవును. జాయిన్ అయిన తర్వాత నిరంతరం ఒక్క రోజు కూడా రెస్ట్ లేకుండా కంటిన్యూగా అక్కడ ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో చాలా కీలకంగా వ్యవహరించడం జరిగింది. మెంబర్షిప్ విషయంలో చూసినా మనం హైదరాబాద్ పార్లమెంట్ లో 7 నియోజకవర్గం ఉంటే దానిలో టాప్ 1 మొదటి స్థానంలో ఉన్నాం. అంటే ఇలాంటి భయాలకు ఆందోళన కాకుండా, నా దగ్గర డబ్బులు లేదనే ఇలాంటి కాకుండా, అంటే ఒక సాధారణమైన వ్యక్తిగా నేను ఉండడం వల్ల మరి దానిలో పార్టీని స్ట్రెంథెనింగ్ చేయడం వల్ల చాలా కష్టపడిన. రేవంత్ అన్న కష్టపడే వాళ్ళు ఎవరైనా గుర్తించే తత్వం రేవంత్ అన్నది. కాబట్టి అంటే నా లాంటి ఎమ్మెల్యేలు తెలంగాణలో ఎవరు కూడా లేరు, అంటే నా అంత పూర్ క్యాండిడేట్. కాబట్టి ఒక బీదవాడు ఎమ్మెల్యేలు గెలవడం అది చాలా అసాధారణమైన విషయం. కాబట్టి నేను అంత ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా అక్కడ పెద్ద పెద్ద కేటీఆర్ క్లాస్మేట్ రాజకీయ అనుభవం ఉన్న రాత రమేష్ని గెలిచి మనం బయటికి రావడం ఎవరైనా అప్రిషియేట్ చేసిన విషయం. అవును. కాబట్టి ఆ రకంగా రేవంత్ అన్న దగ్గర తీసుకొని ప్రతిసారి చేస్తుంటారు. సో మీ చిన్నప్పటి నుంచి నీ జీవితం ఎలా ఉండేది? అంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరగడం కానీ అండ్ స్టడీస్ కానీ ఎక్కడ నుంచి చేసి ఏం చదివారు? అన్న మేము చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీ, పూరి గుడిసెలో ఉండే వ్యక్తిని. మరి చిన్నతనంలో మేము అన్నదానంలో ముగ్గురం, మాకు ఒక 4 చెల్లెలు ఉంటాం. మా ఫ్యామిలీ కూడా చాలా పెద్దది. కానీ భూములు ఎలాంటి అంతస్తులు కానీ ఆస్తులు కూడా లేవు. వైఎస్ఆర్ పీరియడ్ లో ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది. ఇప్పటికీ ఇంద్రమ్మ ఇంట్లోనే ఉంటున్నాం. అదే విధంగా ఎలాంటి వేరే ఏం లేవు, అంటే చాలా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీ. మా అమ్మ చదువుకునే క్రమంలో కూడా చాలా కష్టపడి, నేను మొత్తం నా ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నేను చదువుకోవడం అనేది జరిగింది, ట్రైబల్ వెల్ఫేర్. మరి అక్కడ చదివే క్రమంలో నేను ఇంటర్ వరకు కూడా రెసిడెన్షియల్ కాలేజ్ ఆఫ్ ఆదిలాబాద్ లో చదవడం అనేది జరిగింది. దాని తర్వాత డిగ్రీ కూడా గవర్నమెంట్ కాలేజ్లో చదవడం జరిగింది. అంటే పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీ మాది, అంటే చాలా బీదవాళ్ళం. సో మీరు పేపర్ బాయ్ గా కూడా వర్క్ చేసిన అని చెప్పారు. సో ఎప్పుడు చేసారు వర్క్? నేను 2008 to 2009 మధ్యలో చేశాను. అప్పుడు ఆ పీరియడ్ లో ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ వరకు అయితే మనకు అంత గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగా మనకు ఇస్తుండే. మేము ఇంటర్మీడియట్ ఉండగా ఇంటికి పోవడానికి డబ్బులు, రావడానికి కూడా డబ్బులు ఇస్తుండే, కాస్మెటిక్స్ ఆ రకంగా. కానీ డిగ్రీలో మనకి ఎలాంటి డబ్బులు రాకపోతుండే, మాకు కేవలం స్కాలర్షిప్ వస్తుంది. స్కాలర్షిప్ ఏమో ఎక్కడైతే మేము మాస్టర్ ఉంటే అక్కడ కట్టాలి, మిగతా ఖర్చులు ఏమో డబ్బులు లేకపోతుంది. అలాంటప్పుడు మనకు ప్రత్యామ్నాయంగా మనకు డబ్బులు అవసరం ఉంటుంది. కాబట్టి ఖర్చుల కోసం, డబ్బుల కోసం ఇప్పుడు అమ్మని అడిగినా మాకు ఎలాంటి ఆదాయం లేదు ఇంటికాడ. అసలు మా ఫ్యామిలీ బతకడం మేము మాకు కష్టంగా ఉన్న తరుణంలో నేను ఇంటికి ఏంటిది సరే మేము కొంత ఏదో ఒకటి చేయాలనే తపనతోటి నేను 2008 పీరియడ్ లో నేను పేపర్ బాయ్ గా పనిచేయడం అనేది జరిగింది. సో మీరు పేపర్ బాయ్ గా పనిచేసారు, ఇంటింటికి వెళ్ళి పేపర్స్ వేసారు. సో దాని తర్వాత మీరు రీసెంట్ గా ఎమ్మెల్యే అయిన తర్వాత పబ్లికేషన్ మీటింగ్ లో కూడా మేము చీఫ్ గెస్ట్ గా పిలిచారు. అవును. సో ఎలా అనిపించింది? ఆ ఫీల్ ఎలా ఉంది? అంటే ఒక పేపర్ బాయ్ నుంచి ఒక చీఫ్ గెస్ట్ గా వెళ్ళారు కదా, అదే పబ్లికేషన్. చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే నిజంగా ముందుగా నన్ను రేవంత్ అన్న గుర్తించేసి, కాంగ్రెస్ పార్టీ గుర్తించి టికెట్ ఇవ్వడం అనేది గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే మాలాంటి వ్యక్తి ఈ పోటీ ప్రపంచంలో డబ్బున్న వాళ్ళకి టికెట్లు వస్తాయి తప్ప మాలాంటి బీద వాళ్ళకి ఎక్కడ కూడా టికెట్ రావు. ఇలాంటి క్రమంలో ఒక సాధారణమైన వ్యక్తి కూడా టికెట్ వచ్చిందంటే ఈరోజు రేవంత్ అన్న పుణ్యం. దీంట్లో ప్రధానమైన పాత్ర రేవంత్ అన్నది ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎవడేం చెప్పినా రేవంత్ అన్నది లేదే నేను ఈరోజు ఎమ్మెల్యే అయ్యే వ్యక్తిని కాను. కాబట్టి ఇలాంటి క్రమంలో ఒక సాధారణమైన వ్యక్తి ఈరోజు ఎమ్మెల్యే అయిందంటే ఈరోజు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆ రోజులు పేపర్ వేసినా నేను వాళ్ళ యొక్క మీటింగ్ నేను వెళ్ళడం జరిగింది. వాళ్ళని అందరినీ కూడా నేను ఎంకరేజ్మెంట్ చేయడం జరిగింది. ప్రతి దానికి డబ్బే ప్రామాణికం కాదు, డబ్బు లేకుండా మనం ఏదైనా సాధించవచ్చు. నాట్ ఓన్లీ పొలిటికల్, ఈ రోజు ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఇంకేది కావాలన్నా మనం పట్టుదల ఉంటే దేనైనా సాధించవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు.
సో ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ఉంది అంటే ఎమ్మెల్యే కాకముందు పూర్ ఫ్యామిలీగా ఉంది, సో ఎమ్మెల్యే అయిన తర్వాత ఎలా ఉన్నారు అంటే మీ ఫ్యామిలీకి ఏమైనా చేంజెస్ కానీ అట్లా వచ్చినాయా? ఎలాంటి చేంజెస్ లేవు. ఇప్పటికీ మా ఫ్యామిలీకి ఎలాంటి సేమ్ స్టేటస్ లో ఉన్నాం, వాళ్ళకి ఎలాంటి మార్పు రాలేదు. ఈ రోజు నాకు ఒక 2 గన్మెన్లు పెరిగింది తప్ప ఏం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మామూలుగా ఒక కిరాయి ఇంటికి వెళ్ళడం అనేది జరిగింది. కొంత మనకు అఫీషియల్స్ వస్తారు, వీళ్ళు వాళ్ళు వస్తారు కాబట్టి ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది తప్ప ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికీ మేము ఇంటి ఊరికి పోతే అక్కడ అదే ఇంట్లో ఉంటాం, అదే ఇంట్లో ఉంటాం. ఎలాంటి మార్పు లేవు. అంటే మా దారిలో ఎలాంటి మార్పు రాలేదు కూడా. ఇంకా ఒక గవర్నమెంట్ జాబ్ ఉందంటూ అన్నట్టు విన్నాం మేము. సో అవునా అంటే ఆ జాబ్ రిజైన్ చేసి మరి పొలిటిక్స్ లోకి వచ్చారు ఎందుకు? అంటే అంత మేజర్ అంటే గవర్నమెంట్ జాబ్ అని సెటిల్డ్ జాబ్ అని అనుకుంటాం. వాస్తవంగా గవర్నమెంట్ జాబ్ లో అక్కడ నేను ఐటీలో పనిచేసే క్రమంలో చాలా మంది నా దగ్గర అర్జీదారులు వస్తుండే వాళ్ళు. ఆదివాసులు కావచ్చు, లంబడి సోదరులు కావచ్చు, అదేవిధంగా ఇతర కమ్యూనిటీస్ వాళ్ళు కావచ్చు, నాన్ ట్రైబల్స్ కావచ్చు, చాలా మంది నా దగ్గర. వాస్తవంగా ఉద్యమకారుల ప్రధానమైన లక్షణం ఏంటిదంటే వాస్తవంగా పని ఇక్కడ అఫీషియల్ గా పని చేయడం ఎవరు కూడా ఉద్యమకారులు ఇష్టపడరు. అంటే అప్పర్ హ్యాండ్ ఉండాలని కోరుకుంటారు. ఆ క్రమంలో నేను ఐటీలో పనిచేయగా చాలా మంది అర్జీదారులు వస్తుంటే ఆ సమస్యకు పరిష్కారం చేయడం నేను కాదు, నాతోటి కాదు. అక్కడ ఎవరు చేయాలి? ప్రాజెక్ట్ ఆఫీసర్ పిఓ చేయాలి. మనం చెప్పినట్టు అయితే కాదు. అంటే ప్రతిదీ కూడా పని కాదు, ఏదో చిన్న చిన్న సమస్యలు అయితే కావచ్చు, కానీ పెద్ద పనులు మాత్రం కావు. కాబట్టి ఆ క్రమంలో చాలా రకాలుగా ఇక్కడ ఉండి కూడా మనం ఏం చేయలేని పరిస్థితిలో సరే రాజకీయాలకు వెళ్తే మనం వడ్డించే స్థానంలో పోవాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆ రోజులో గౌరవ ముఖ్యమంత్రిని ఆ రోజుల్లో పిసిసి ప్రెసిడెంట్ గా తనకు 2-3 సార్లు కలవంగా నన్ను యాక్సెప్ట్ చేసిండు. నా బ్యాక్గ్రౌండ్ చూసిండు, నా నేపథ్యం కావచ్చు, సామాజిక వర్గం కావచ్చు, అన్ని రకాలుగా చూసుకొని మనల్ని రాజకీయాల్లో సరే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అప్పుడు ఇమీడియట్లీ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. ఇంద్రుడి తల్లిదండ్రులతో రాజకీయ ప్రస్థానం నాది స్టార్ట్ అయింది. సో మీరు అప్పుడు రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఎందుకు కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే అప్పుడు చూసుకుంటే మనకు తెలంగాణ తీసుకొచ్చిన నేపథ్యం అన్న చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీలో కూడా జాయిన్ కావచ్చు. సో మళ్ళా ఒకవేళ ఇది దళిత ఒకవేళ ఆదివాసీ సంబంధించి బీఎస్పీ పార్టీ ఉంది. సో అటు కూడా జాయిన్ కావచ్చు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చూస్ చేస్తారు? ఇది చాలా మంచి ప్రశ్న అన్న. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి ప్రధానమైన కారణం ఏంటిదంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ బీద బడుగుల వర్గాలకి అన్ని రకాల ప్రభుత్వ సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు నేను ఉన్నటువంటి ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లే. అదేవిధంగా మా ప్రాంతమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసుల దగ్గర ఇండ్లు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లే తప్ప వేరే ఇండ్లు లేవు. అదేవిధంగా పోడు బొమ్మలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నేను డైలీ ఉపాధి సంపత్తి చేసిన వ్యక్తిని. నేను ఆ రోజులో కాలేజ్ టైంలో కావచ్చు, ఇంటర్మీడియట్ టైంలో కావచ్చు, మా అమ్మ నాన్నతోటి నేను కూడా గడ్డపార పట్టి ఉపాధి హామీ పథకం చేసిన వ్యక్తిని. ఈ రోజు ప్రతి బీదవాడిని కోసం ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ కూడా కాదు. నేను అన్ని రకాలుగా ఆలోచన చేసే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక గడిల పాలన నడుస్తుంది. దాంట్లో పోతే వాస్తవంగా కనీసం ఎమ్మెల్యే అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి, సంక్షేమ పథకాలు లేవు, ఏమి లేవు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఐడియాలు ఏర్పడినాయి. మరి దాంతో పాటు ఐడియాలతో పాటు చాలా రకాల గ్రామాలకు రోడ్లు కావచ్చు, పాఠశాలకు చాలా రకాల ఏది చేసినా గతం చేసినా కనబడతాయి తప్ప ఎక్కడ కొత్త ఏవి కూడా కనబడాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని కుల మతాలకు అతీతంగా పోయేటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అలాంటి పార్టీ అంటే ఇష్టమనే ఆలోచనతోటి మరి స్టేట్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి ఒక స్టేట్ అంటే ఒక నిజంగా అధికార పక్షాన్ని ఏ రకంగా పసిగట్టి ఏం చేయాలో అతనికి బాగా టాలెంట్ ఉన్న వ్యక్తి కాబట్టి ఆ మూమెంట్ లోనే రేవంత్ అన్న కూడా ఒక పికప్ మూమెంట్ ని తీసుకొచ్చారు. కాబట్టి నిజంగా అతని యొక్క యాటిట్యూడ్ నాకు నచ్చడం కావచ్చు, అదేవిధంగా పార్టీ మీద అభిమానం కావచ్చు, ఈ రెండు కూడా కలిసి వచ్చినాయి. సో మీరు ఇంకా ఇందిరమ్మ ఇంట్లోనే ఉన్నాము అన్నది చెప్తారు. సో మీరు ఇప్పుడు అధికారంలోనే ఎమ్మెల్యే. సో మీరు ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారు? తప్పకుండా నా ప్రాంతంలో ఎంత మందికి అయితే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. దేంట్లో ఎట్లాంటి కాంప్రమైజ్ లేదు. ఎందుకంటే మేము కూడా నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా మందికి చెప్తున్నా, ఉన్నోడి కంటే లేనోడికి మనం ప్రయారిటీ ఇద్దామని చాలా క్లారిటీగా చెప్తున్నా. కాబట్టి వాళ్ళకి ప్రయారిటీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పరిస్థితి అంటే తప్పకుండా వాళ్ళకి ఏ రకంగా ఆదుకునే పరిస్థితి మాకు ఉంది. తప్పకుండా వాళ్ళందరినీ కూడా ఆదుకుంటాం. కానీ నా ప్రయారిటీ ఒకటే, తప్పకుండా నా ప్రాంతంలో ఎన్ని అయితే ఇల్లు శాంక్షన్ అయితే వాళ్ళందరికీ శాంక్షన్లు కూడా ఎక్కువ చేయించేటట్టు చేస్తా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతం అంటే కొంత ఇష్టపడుతుండు. అంటే వెనుకబడిన ప్రాంతం ఎవరైనా నిజంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడిన జిల్లా, ఆదివాసుల జిల్లా మాట్లాడుతున్న తప్ప ఆ ప్రాంతం మీద ఎవరు కూడా కాన్సన్ట్రేషన్ చేయలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి ఆ ప్రాంతాల మీద కాన్సన్ట్రేట్ చేయడం, అదేవిధంగా మాకు ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క ఆ ప్రాంతంలో నియమించడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం. తప్పకుండా ఆ ప్రాంతంలో నిధులు ఎక్కువ తీసుకొస్తాం. తప్పకుండా అన్ని రకాల డెవలప్మెంట్ చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఆదిలాబాద్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎందుకంటే వెనుకబడి ఉంది అన్న. వాస్తవంగా అక్కడ ఎమ్మెల్యేస్ అందరూ కూడా కనీసం కేసీఆర్ దగ్గర ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. కేసీఆర్ దగ్గర మినిస్టర్లకు అపాయింట్మెంట్ దొరకకపోతుండే. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినా తప్ప తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో ఏది కూడా కాలే. నేను ఉద్యమాలు ఆ ప్రాంతంలో చాలా ఉద్యమాలు చేసిన, విద్యార్థి ఉద్యమాలు. ఆ ప్రాంతంలో గిరిజన విషయాల కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పాదయాత్రలు కావచ్చు, అదేవిధంగా బస్ యాత్ర కార్యక్రమాలు చేసిన.
విశ్వవిద్యాలయం ఇచ్చుంటే కనీసం ఆ ప్రాంతంలో చాలా మందికి ఉపాధి దొరుకుతుండే, ఆ ప్రాంతంలో విద్యార్థులందరూ కూడా సుదూర ప్రాంతాలు వెళ్లకుండా మంచిగా చదువుకుంటుండే. మరి ఆ ప్రాంతంలో కూడా ఎమ్మెల్యేలు కనీసం దాన్ని మాట్లాడే అవకాశం లేదు. 2014లో కుమ్రమేం జోడే గారి ద్వారా కేసీఆర్ వచ్చినప్పుడు నేను పాదయాత్రకు వెళ్లి రిప్రజెంటేషన్ చేస్తే ఉట్నూరు కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పినట్టు కేసీఆర్ మరి ఆ మాట మార్చి కనీసం ఎమ్మెల్యేలు పోయి ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేద్దామనే ఆలోచన మాట్లాడే వాళ్ళకి ఆలోచన ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాడు. ఆ రకంగా అల్లబద్దీలు పూర్తి స్థాయిలో విస్మరించారు. కాబట్టి విద్య, వైద్య, వ్యవసాయం అన్ని రకాలుగా వెనుకబడి ఉంది ప్రాంతం. సో ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఎలాంటి పనులు చేస్తారు అక్కడ? ఆ ప్రాంతానికి నా నియోజకవర్గానికి అయితే తప్పకుండా కడెం ప్రాజెక్ట్ గురించి మీ అందరికి తెలుసు, 2 సార్లు తిరగడానికి అయింది. అవును, దానికి సంబంధించిన ప్రపోజల్ సారి 2 తారీఖు నాడు నా ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి రాబోతున్నారు. నేను ఆల్రెడీ ఇప్పటికే మాకు కావాల్సిన అవన్నీ కూడా మేము ప్రపోజల్స్ తయారు చేయడం అనేది జరిగింది. సదరమట్ కెనాల్ తో పాటు సదరమట్ కెనాల్ ఆ రోజులో వైఎస్ రాజశేఖర్ ప్రారంభించిన కెనాల్ ఇప్పటి వరకు కూడా దాని యొక్క పనులు కూడా పూర్తి చేయలేదు. మేడంపల్లిలో కట్టాల్సిన కెనాల్ ఈ రోజు ఆ ప్రాంత ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్ల అది పొన్కల్కు అంటే వేరే నియోజకవర్గానికి వెళ్ళడం అనేది జరిగింది. సరే, వేరే నియోజకవర్గం తీసుకెళ్లారు. అక్కడ నుంచి 7 కిలోమీటర్ల వరకు కెనాల్ నిర్మాణం చేపట్టాలి. అదేవిధంగా కడెం ప్రాజెక్ట్ ఏదైతుందో దాన్ని రీడిజైన్ చేయాలి. సరే, రీడిజైన్ చేయాలని మాకు 2 సంవత్సరాలు టైం పడుతుంది కావచ్చు, కానీ దాని యొక్క మరమ్మతులు కావచ్చు, దానికి ఎలక్ట్రిసిటీ సంబంధించిన ఎలాంటి టైం లేదు. కాబట్టి ఇమీడియట్లీ క్రాప్ హాలిడే కూడా ప్రకటించడం జరిగింది. తప్పకుండా కడెం ప్రాజెక్టు మరమ్మతులు ఇదే సీఎం గారి మీటింగ్ లో మేమైతే అనౌన్స్మెంట్ చేస్తారని అనుకుంటున్నాం. దాంతోపాటు ఆ ప్రాంతంలో గంగపూర్ బ్రిడ్జ్, పసుపుల బ్రిడ్జ్, అదేవిధంగా చాలా గ్రామాలకు రోడ్ సౌకర్యాలు లేవు. టైగర్ జోన్ తోటి చాలా గ్రామాలకు ఇది ఉంది, రోడ్ సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా ఉట్నూరు కేంద్రంగా మరి నర్సింగ్ కళాశాల కావచ్చు, అదేవిధంగా మిగతా ఏవైతే కళాశాలకు అవసరం ఉందో ఆ ప్రాంతంలో కళాశాల ఏర్పాటు చేయాలి. యూనివర్సిటీ కంపల్సరీ ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారా, ఏదో రకంగా మన ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక పట్టుదలగా మేము చేస్తున్నాం. అదేవిధంగా వైద్యపరంగా ఉట్నూరులో మదర్ చైల్డ్ హాస్పిటల్ గతంలో శాంక్షన్ అయి ఉండే, గౌరవ మాజీ మంత్రి వాళ్ళు హరీష్ రావు గారు దాన్ని మా ప్రాంతం ఏర్పాటు చేసి దాన్ని క్యాన్సిల్ చేసిండ్రు. తప్పకుండా దాన్ని మళ్ళీ ఏర్పాటు చేసే విధంగా, ఎందుకంటే ఆ ప్రాంతంలో కంపల్సరీ అవసరం. అదేవిధంగా ఆదిలాబాద్ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 100 కోట్లు కేటాయించి నిర్మించారు, కానీ ఇనాగ్రేషన్ చేశారు, కానీ డాక్టర్లు లేరు. అట్లాంటి ప్రధానమైన అంశాలు ఏవైతున్నాయో వాటి మీద ఫోకస్ పెట్టడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కుప్టి ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా పెనుగంగా ఏదైతే చనక కొరాచ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సీఎం గారికి పూర్తి స్థాయి నివేదికలు పంపడం అనేది జరిగింది. తప్పకుండా 2వ తారీఖు మీటింగ్ కొన్ని అయితే అనౌన్స్మెంట్ చేస్తారని మాకు ఒక నమ్మకం అయితే ఉంది. సో మీరు రాజకీయ ప్రస్థానం చూసుకుంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి డబ్బులు లేని అసలు ఎవరు నాయకులు కూడా గెలవరు. అలాంటిది మీ దగ్గర ఏం డబ్బులు లేవు. ఇంకోటి చూసుకుంటే 2 సార్లు గెలిచిన రేఖా నాయక్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. సీట్ ఇచ్చే టైంలో రేఖా నాయక్ సీట్ వస్తుంది అనే టాక్స్ కూడా చాలా వరకు నడిచినాయి. అలాంటిది వాళ్ళు ఎవరిది కాకుండా ఇటు కేటీఆర్ క్లాస్మేట్ ని కాకుండా మీరు ఎలా గెలిచింది సార్? అంటే ఏం డబ్బులు లేనిది ఎలా గెలిచారు? వాస్తవంగా ఈ రోజు జనాలు తలుచుకుంటే ఎవరినైనా రాజుని చేసేస్తారు. ఆ ప్రాంతంలో గతంలో ఉన్న ఎమ్మెల్యేలు మినిమం 33 ఇయర్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది. 33 సంవత్సరాల పాటు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, స్వలాభం కోసం, వాళ్ళ కోసం పనిచేశారు తప్ప నిజంగా ఆ ప్రాంత ప్రజల కోసం ఎవరు కూడా పనిచేయాలి. ఆ ప్రాంతంలో నాన్ ట్రైబల్కి సమస్యలు ఉన్నాయి, ఆదివాసులకు సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఆ ప్రాంతంలో విద్య, వైద్య, వ్యవసాయ పరంగా కూడా చాలా రకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం మార్గాలు ఎవ్వరు కూడా చూపలే. కేవలం ఎన్నికలంటే ఈ రోజు ఒక ట్రెండ్ మారిపోయింది. అబద్ధాలు చెప్పాలి, రాజకీయం చేయాలి, గెలవాలి, కథం సంపాదన చేయాలి, పక్కకు ఉండాలి. అది కాదు, వాస్తవమైన విషయాలు జనాలకు చెప్పాల్సిన అవసరం ఉంటది. ఇది మేము చేస్తామని మాటిస్తే ఆ మాట కట్టుబడి మనం చేయాలి. ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదో జనాల ముంగట పోయి చెప్పడానికి కూడా మనం ఈ రోజు రాజకీయ నాయకుడు సిద్ధంగా ఉండాలి. కానీ ఈ రోజు రాజకీయాలు ఎట్లా తయారైపోయినాయంటే ఎలక్షన్ మట్టుకు ఏదో అబద్ధాలు చెప్పేసి మళ్ళీ తిరిగి ఎలక్షన్ అనగా మళ్ళీ కాలు ముక్తా కాదు, అప్పుడు చేయలేదు ఇప్పుడు చేసని చెప్పడం అది కాదు. నేను చాలా క్లారిటీతో చెప్తున్నాను, మనం అయ్యే పనిని అవుతుందని చెప్పాలి, కాదప్పుడు కాదని చెప్పాలి. ఆ రకంగా వెళ్ళినప్పుడు ప్రజలకు వాస్తవమైన విషయాలు చెప్తేనే అర్థమవుతుంది. నేను ఎలక్షన్ క్యాంపెయిన్ లో చాలా స్పష్టంగా చెప్పిన, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీలతో పాటు మిగతా గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోడు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కడెం ప్రాజెక్ట్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఇంద్రమిల్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ రోజుల్లో అసైన్ భూములు ఇచ్చి పంచిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇట్లా చాలా రకాల అంశాలని నేను ప్రజలకు చెప్పడం అనేది జరిగింది. వాస్తవమైన విషయాలు చెప్పిన, అబద్ధాలు కాదు. ఈ రోజు కేసీఆర్ లాగా మేము దళితుల్ని సీఎం చేస్తాం, లేకపోతే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాం, 12% రిజర్వేషన్ పెంచుతాం, ముస్లింలకి ఆదివాసులు 12% రిజర్వేషన్, ఇట్లా అబద్ధాలు కాదు. ఏవైతే మన ప్రాంతంలో అవుతాయో అవి వాస్తవమైన విషయాలు ప్రజలకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగా చెప్పడం వల్ల ప్రజలందరూ కూడా ఇది సరితున్న గుద్దిమ కాదు. కాబట్టి తప్పకుండా అయితే మన పనికస్తాడు. వీలైతే కేటీఆర్ అనేవాళ్ళు, కేసీఆర్ అనేవాళ్ళు, వీళ్ళు ఈ రోజు తెలంగాణ రాష్ట్రాలందరినీ కూడా మోసం చేయడం అనేది జరిగిందని వాళ్ళ మీద వ్యతిరేకత. అదేవిధంగా రాతో రమేష్
రాత్రి రమేష్ ఎంపీగా, ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా వాళ్ళ భార్య ఎమ్మెల్యేగా చేసింది. ఆ ప్రాంతానికి ఏం చేశారు? కనీసం ఒక యూనివర్సిటీ, ఒక నర్సింగ్ కళాశాల, ఒక ఇంజనీరింగ్ కళాశాల ఏమని చేసినట్టు ఏం చేయలే. కొత్త ప్రాజెక్టు కట్టించరా, ఎలాంటి ప్రాజెక్టులు కట్టియలే. అంటే అతను ఆ రకంగా. కాబట్టి ఈ వాస్తవమైన విషయాలు వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. వీళ్ళందరూ కూడా దోపిడీ చేయడానికి వచ్చారు తప్ప వేరేది కాదు. తప్పకుండా మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే తప్పకుండా ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలో చేసే బాధ్యత నాదని వాళ్ళందరికీ నేను మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర ఏంటైతే డోర్ టు డోర్ వెళ్ళి నేను ఓటు అడగానో అదే రకంగా ఈ రోజు సమస్యల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, ఆ సమస్యలు తెలుసుకుంటున్నా, ఇమీడియట్ దానికి ఏ రకంగా పరిష్కారం చేయాలో అధికారులకు నివేదికలకు పంపిస్తున్నా. అన్న, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఎంత సంపాదించుకోవాలని చూసుకుంటారు. అలాంటి మీరు ఎంత సంపాదించుకుందాం అనుకుంటారు? నాకు సంపాదించాలనే ఆలోచన లేనే లేదు. నేను సంపాదన కోసం నేను రాజకీయాలకు రాలేదు. నేను ప్రజాసేవ చేయడానికి నేను రాజకీయాలకు రావడం అనేది జరిగింది. నాకు కావాల్సింది ఉండడానికి ఇల్లు, తిరగడానికి కారు. ఈ 2 నాయక ఎజెండా అంశాలు. దాని తప్ప నాకు తినడానికి, తిండి బతకడానికి మాకు ఉంటే సరిపోతుంది. మా మేడం గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆమె కూడా రీసెంట్లీ జాబ్ వచ్చింది. ఆమెకు లక్షల రూపాయలు జాబులు లేవు, ఆమెకు 40,000 జీతం వస్తుంది. ఆమె మా కుటుంబాన్ని పోషించడం, ఆమె డబ్బు సరిపోతుంది. అదేవిధంగా చిన్న ఒక ఇల్లు కట్టుకోవాలి, తిరగడానికి ఒక కారు ఉండాలి. ఎందుకంటే నాకు తిరిగేది ఇప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ కారు, తేప గరిపలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రజలు ఉండాలంటే తిరగడానికి కారు అవసరం. కాబట్టి ఈ 2 మనకు అత్యవసరం. కాబట్టి అవి తప్ప నాకు ఎలాంటి ఆస్తులు సంపాదన చేయాలని, ఇంకేం చేయాలని లేదు. తప్పకుండా నేను సాధారణ కుటుంబం నుంచి పెట్టిన వ్యక్తిని, ఇప్పటికి కూడా భవిష్యత్తులో కూడా ఆ రకంగా ఉండాలని అనుకుంటున్నా. సో మీరు ఇప్పుడు మేడం గురించి చెప్పారు. సో మీది లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అని విన్నా, నిజమేనా? అది ఇక దగ్గర బంధువులు కాబట్టి అది అరేంజ్మెంట్ మ్యారేజ్ అట్లేం లేదు. ఓకే. సో ఎలా ఉండింది అంటే సపోర్ట్ ఎట్లా ఉండింది అంటే మీరు పాలిటిక్స్ లో ఎంటర్ అవుతున్నా అంటే ఇటు పేరెంట్స్ కానీ భయపడతారు, ఇటు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే మీరు అసలు ఏమీ లేని వ్యక్తిగా పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యారు. సో ఎంటర్ అయినప్పుడు చాలా డబ్బులు ఉన్న వ్యక్తులు కూడా డబ్బు కూడా చూపిస్తారు, పవర్. అలాగే బెదిరింపు కాల్స్ కానీ అలాంటి ఏమైనా వచ్చినాయా మీకు? అన్న బెదిరింపు కాల్స్ రాలేదు. ఇంకోటి మా అమ్మ నాన్న చాలా అమాయకులు, వాళ్ళకి ఎలాంటి అసెస్ ఏం తెలియదు. నేను ఈ రోజు ఎమ్మెల్యే అయినంత మాత్రం వాళ్ళలో బాగా పెద్ద ఆనందము ఇది ఏం లేదు. ఇప్పటికీ సింపుల్ గా ఉంటారు, దాని పవర్ తెలియదు. మా మేడం హ్యాట్సప్ చెప్పాలి మా మేడం కి. 24/7 నేను ఎప్పుడైనా నేను ఈ రాజకీయాల్లో వచ్చినప్పుడు కాదు, బిఫోర్ కూడా మనం టైం ఇంటికి ఫ్యామిలీకి అంత టైం వేసే వ్యక్తిని కాదు. నేను జనరల్ గా సొసైటీలో ఎక్కువ తిరిగేటువంటి వ్యక్తిని. కాబట్టి మా మేడం కూడా ఎలాంటి సపోర్ట్ అంటే అసలు ఎక్కడ ఏ రోజు కూడా ఈ టైంకి ఎందుకు వచ్చినా ఏ రోజు కూడా నాకు ప్రశ్నించిన దాఖలాలు ఎప్పుడు కూడా లేవు నా జీవితంలో. కోపడిన దాఖలాలు లేవు, మా మధ్యలో గొడవలు లేవు, ఏం లేవు. సింపుల్ సిటీగా ఉంటాం. ఇప్పటికి మా మేడం ఈ రోజుల్లో కూడా మా మేడం ఏమనదు. అంటే వాస్తవంగా మాకు ఎలాంటి, నా ఫ్యామిలీతో ఎలాంటి ప్రాబ్లం లేవు. అంటే బెదిరింపులు అంటే ఎవరు కూడా నేను భయపడే వ్యక్తిని కాదు. నేను ఉద్యమకారులు అంటే మనకి ఇంకొకరు భయపడాలి తప్ప ఇంకెవరిని భయపడే వ్యక్తిని నేను కాదు. తప్పకుండా ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తికి ధైర్యం అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంటే వాస్తవంగా నేను రాజకీయాలకు వచ్చేంత ఒక 6 నెలల తర్వాత, ఒక 6-7 నెలల తర్వాత నా ఇల్లు కాలిపోవడం అనేది జరిగింది. కాలిపోవడం అంటే దాని వాటిని కాలు పెట్టారు. అంటే వాస్తవంగా నేను సాక్షార్ కూడా మేము అనుకున్నాం, బట్ అది సాక్షార్ కూడా కాదు, కాలు పెట్టింది, అది వాస్తవం కూడా. బట్ దాంతో ఏదో వెనకడుగు ఇస్తారని అనుకున్నారు. బట్ మనం ఎక్కడ కూడా వెనకడుగు వేయలే. ఏం చేసినా మనం పైకి లేస్తూనే పోయినాం తప్ప ఇంకెక్కడ కూడా తగ్గలే. సో మీరు చూసుకుంటే ఇంత సింప్లిసిటీగా ఉంటారు. ఇలా ఇటు చూసుకుంటే రీసెంట్ గా మీరు గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ, ఒక ఎమ్మెల్యే స్థాయి ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోరు. అండ్ మీరు మీ నియోజకవర్గంలో కూడా ఉట్నూరులో కూడా గవర్నమెంట్ హాస్పిటల్. సో ఇవన్నీ కలిపి చూస్తే ఒక పొలిటికల్ స్టంట్ అన్నట్టు కొంతమంది చెప్తున్నారు. సో అది నిజమేనా? అది వాళ్ళు అనుకునేది వాళ్ళు ఊహిస్తే సరే, దాన్ని వాళ్ళు ఊహించడంలో తప్పు లేదు. వాళ్ళు అనుకుంటారంటే చాలా మంది ట్రెండ్ నడుస్తుంది కదా, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలనేది. నేను పుట్టింది అతి పేద కుటుంబంలో. ఆ కుటుంబం లక్షణాలు ఎప్పటికి కూడా బయటకి ఎప్పటికి వెళ్ళిపోవు. ఈ రోజు ఆ స్టండ్లు చేయాల్సిన మాకు అవసరం లేదు. ఉట్నూరులో ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయట. ఉన్నటువంటి ఆ డాక్టర్లు అందరూ కూడా ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. నేను ఒక ఎమ్మెల్యేని, ఎక్కడికి వెళ్ళాలి? ఎంబీబీఎస్ డాక్టర్లు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళాల్సింది కదా. ఈ రోజు ఆ ప్రాంత జనాలకి నేను అనేక సందర్భాల్లో నేను చాలా మందిని మోటివేట్ చేసేవాడిని. మీరు ఎక్కడ కూడా ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళకూడదు, మీరందరూ కూడా వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి నాణ్యమైన వైద్యం అందుతుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదని మేమే గ్రామాన పోయిట్లో మోటివేట్ చేసిన వ్యక్తులము. ఈ రోజు నేను ప్రైవేట్ హాస్పిటల్లో పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే జనాలు ఏమనుకుంటారు అంటే ప్రజలకి నమ్మకం కలిగించే విధంగా ఉండాలి తప్ప ఏదో ఆర్భాటాల కోసం నేను హాస్పిటల్ వెళ్ళడమో, ఆర్భాటాల కోసం లేదో హోటల్ పోయి తినడమో, ఇంకే ఆర్భాటాల కోసం ఏదో మా జనాలతోటి కూర్చొని తినడం అది కాదు. ఈ రోజు నా యొక్క యాటిట్యూడే అట్లాంటిది. నేనేదో చెయ్యాలని, నేనేదో పత్రికలో రావాలని కాన్సెప్ట్ నాకు లేనే లేదు. నేను చేయకపోయినా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి అయిన ప్రతి దాంట్లో హైలైట్ చేస్తుండు. అదే చాలు నాకు. నా వ్యక్తిగతంగా ఇంకొకటి చేయాల్సిన అవసరం లేదు. నిజంగా నేను ఈ రోజు నేను ఎంతో హైపైగా మెయింటైన్ చేయాలి. నేను ఎక్కడ కూడా హైపై మెయింటైన్ చేస్తలేను. నేను ఒక పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎమ్మెల్యేని. నా యొక్క భావజాలం ఎప్పటికీ మారదు.
ఎవరిదైనా ఈ రోజు మావోయిస్ట్ భావజాలం ఉన్నవాడు ఈ రోజు ఎంతమంది ఉంటారో ఆ భావజాలం నుంచి ఎప్పుడు కూడా బయటకు రారు వాళ్ళు. నువ్వు ఏ రూట్ లో పోయినా ఈ రోజు నేను బీద కుటుంబం నుంచి వ్యక్తులను ఆ ఒక ఆలోచన విధానం మాకు దాంట్లో ఎలాంటి యాటిట్యూడ్ మారదు. ఈ రోజు నా ఇంటికాడ కూడా నేను అందరితో పాటు కామన్ గిట్లా చేరేసుకొని ముంగట ఒక టేబుల్ ఉంటుంది, ఎందుకంటే అప్లికేషన్ సిగ్నేచర్ పెట్టి ఉంటుంది, మా అందరినీ కూర్చోబెట్టి నేను మాట్లాడుతూ ఉంటాను. దీన్ని ఎందుకు చూసుకోరు అంటే జనాలతోటి కలిసిమెలిసి ఉండదు అనుకుంటారా? అంటే లేకపోతే ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఏమైనా స్పెషల్ స్టేటస్ ఏమైనా వస్తుందా? ఏముంటది చెప్పవు. వాళ్ళు తిండి తింటాం, మనం తిండి తింటాం. దేనికి మారాలి? ఏ రకంగా మనం ఎందుకు కామన్ వ్యక్తిలాగా మనం ఎందుకు ఉండకూడదు? ఏమొస్తుంది చెప్పండి. అంటే నా స్టేటస్ ఒకటే అన్న, కామన్ గా నేను ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని కామన్ గానే ఉంటాను. నాకు ఏ ఆర్భాటాలు చేసే ఆలోచన నాకు లేనే లేదు, ముందు నుంచి కూడా లేదు. నా ఫేస్ లో కూడా ఆనందం కనబడదు. నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూడండి, చాలా మంది అంటారు మీరు కొద్దిగా నవ్వుతుండాలి, ఇది చేయాలి. నాకు నటించడం రాదు, నటించడం నాకు తెలియదు. ఉన్న వాస్తవాలే మాట్లాడతా, ఉన్న వాస్తవంగా నా యాటిట్యూడ్ ఎట్లా ఉంటే అట్లనే ఉంటా. 5 సంవత్సరాల తర్వాత కూడా ఇదే మాట చెప్తారా? 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలైనా మనం ఇదే మాట్లాడుతుంటాం, ఇట్లానే ఉంటాం. దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. సో రాజకీయంగా చూసుకుంటే మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. సో నెక్స్ట్ ఏమన్నా అంటే ఈ పొజిషన్ కి వెళ్ళాలన్నట్టు ఏమన్నా థాట్ అట్లా ఏం థాట్ లేదు. మన తలరాజుల మీద ఏమైనా రాసి ఉంటే ఉంటది. ఏదైనా కర్త కర్మ క్రియ గౌరవ ముఖ్యమంత్రి తప్ప ముఖ్యమంత్రిని కాదనుకుని నేను ఏ పదవులు కూడా ఆశించా. వాస్తవంగా నేను గతంలో పార్టీ ఉన్నప్పుడు కూడా నాకు ఈ పోస్ట్ కావాలి, ఆ పోస్ట్ కావాలని ఏ రోజు కూడా నేను మాట్లాడాలి. టికెట్ విషయంలో కూడా నేను ఎక్కడ కూడా విపరీతంగా ఫైర్వేల్ చేయలే. నా పని ఒకటే, ప్రజల్లో ఉండాలి, ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళని గెలిపియాలి, నా ఏకైక లక్ష్యం. ఇంకొకటి, నేను జంగుబాయి మేము నమ్ముకునే దేవుని మీద ప్రమాణం కూడా చేసిన ఆ రోజులో. ఎవరికైనా టికెట్ ఇవ్వని నేను వాళ్ళ కోసం నేను పని చేస్తానని మాట ఇచ్చిన. ఈ రోజు మనం పని చేస్తే ఆ పనిని గుర్తించి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నన్ను గుర్తించి పని చేసినాడే విషయంతో ఇచ్చింది. చాలా మంది గౌరవ ముఖ్యమంత్రి కూడా ఆరోపణలు చేసిండ్రు. చాలా మంది టికెట్లు అమ్ముకున్నాడు, గిట్ల చేసిండు, గట్ల చేసిండు. వేలం రోజు ఏం డబ్బులు ఉన్నాయి, ఎవరికి నేను డబ్బులు ఇచ్చానని. అట్లాంటి మూర్ఖులు ఎవరైతే రేవంత్ రెడ్డి బద్దం చేయాలనుకున్నారో వాళ్ళకు జ్ఞానోదయం కావాలి నన్ను చూసి. ఎందుకంటే ఆ రకంగా బద్దం చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప నిజంగా రేవంత్ అన్న దగ్గర ప్రతి కష్టపడే కార్యకర్తని రేవంత్ అన్న గుర్తించే గుణం ఉంది. ఏ టైంలో ఎట్లా చేయాలో ఆ ఆలోచన అతను ఉంది. ఈ రోజు అతని ఆలోచన ఈ రోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా చేసింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్క రెడ్ల సామాజిక వర్గం అంటే వెలమదొరల రాజ్యం పోయి రెడ్ల సామాజిక వర్గం వచ్చింది అన్నట్టు అంటారు. సో దానికి మీరేమంటారు? ఈ రోజు అనేటోళ్ళు ఏదని అనుకుంటారు, గతంలో వెలమదొర ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటే రేవంత్ రెడ్ల సామాజిక వర్గం అంటారు. కానీ ఎక్కడ ఏముంది ప్రాధాన్యత, రెడ్లు ఏమైనా ఇది చేస్తున్నారు. ఈ రోజు ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని రేవంత్ కలుపుకుంటూ పోతుండు. ఈ రోజు చూడండి, కోదండ రామ్ని ఒక మేధావిని తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ రోజు సీతక్కని ఒక పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గా చేయడం అనేది జరిగింది. అంటే ఒక్కొక్కరికి అంటే అన్ని కులాలకు అన్ని మతాలకు ప్రియారిటీ ఇస్తూ పోతుండు కదా. ఎవరిని తక్కువ చేస్తుండ్రు రేవంత్ అని చెప్పండి? ఎక్కడ కూడా ఎవరిని కూడా చేయడం లేదు. ఈ రోజు ఆ రోజుల్లో వాళ్ళు వెలమదొరలు వెలమలే అన్ని చోట్ల ఉండాలని వాళ్ళ ఆలోచనతో వాళ్ళు చేశారు. కానీ ఈ రోజు ప్రతి సామాజిక వర్గానికి ఒక ప్రాధాన్యత ఇస్తూ ఈ రోజు రేవంత్ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎవరిని మాట్లాడినా ఏదో కుట్రపూరితంగా వాళ్ళు మాట్లాడతా తప్ప వేరేది అయ్యేది ఏం లేదు. దాంతో మాట్లాడితే రేవంత్ రెడ్డి అంటారు. సో ఎందుకు సార్ మీకు రేవంత్ రెడ్డి అంటే అంత పిచ్చి? రేవంత్ రెడ్డి పిచ్చేందుకు నేను ఈ రోజు రాజకీయాలు ఈ పొజిషన్ లో ఉన్నట్టే కారణం రేవంత్ అన్న. దాని తప్ప ఇంకెవరు కూడా కాదు. అది ఫ్యాక్ట్ కూడా, వాస్తవం కూడా. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది సరే, ప్రధాన పాత్ర ఈ రోజు ఒక మలుపు తిప్పినటువంటి తెలంగాణ రాష్ట్రంలో. ఈ రోజు రేవంత్ అన్న ఒక్కడే చేసిందని కాదు, ఈ రోజు తనతో పాటు మిగతా మంత్రులు అందరూ కూడా సపోర్ట్ చేశారు. బట్ కీ రోల్ వ్యవహరించినటువంటి వ్యక్తి రేవంత్ అన్న. ఈ రోజు రాష్ట్రంలో ఒక ఊపు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక స్టేలో కోమ స్టేలో వెళ్తే దాని ఒక స్టేలో తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ అన్న. కాబట్టి ఈ రోజు రేవంత్ అన్న ఇష్టం, తప్పకుండా అతని నాయకత్వంలో పనిచేస్తాం. సో మీరు రేవంత్ అన్న కింద కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకొచ్చారని చెప్తారు. సో ఇదే పైకి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో సమాప్తం అయిపోతుంది అని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ అంటున్నారు. సో దానికి మీరేమంటారు? పగటి కలవకు అంటున్నారు. వాళ్ళకు కలవాడు కదా, అంటే ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలి, ఏం చేయాలని ఆలోచనతో వాళ్ళు ఉంటారు. వాళ్ళు కలలకు అంటున్నారు. ఇప్పుడు మేము చేసేటట్టు ఏవైతే 6 గ్యారెంటీ దశల వారికి మేము కంప్లీట్ చేస్తూ పోతున్నాం. ఆల్రెడీ ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు, 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కావచ్చు, అతి త్వరలోనే మళ్ళా ఇంకా 2 గ్యారెంటీలు మేము అమలు చేయబోతున్నాం. అదేవిధంగా నెక్స్ట్ మంత్ లాస్ట్ వీక్ కల్లా 100% రైతు బంధు వేయబోతున్నాం. అంటే దశల వరకు అంటే ఏ నిర్ణయం కూడా చెప్పిన దాంట్లో ఏది కూడా కాంప్రమైజ్ కాకుండా అన్ని కూడా కంటిన్యూ చేస్తూ ఇది భరించలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు స్టంట్ ఏంటిదంటే మేము ఎంపీ ఎట్లా గెలవాలి, మేము ఏదో రకంగా ఇప్పుడు ఏదో బయటకు వచ్చి ఏదో ఒరితే కనీసం జనాలు మనల్ని చూసి ఏదో అనుకుంటారు. కానీ జనాలు ఎట్లా వాత పెట్టాలో అట్లా వాత పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు ఎంపీ మేము గెలుస్తాం, కాంగ్రెస్ సీటు బొంద పెడతాం. అది నెవర్, అది కానటువంటి పరిస్థితి. తప్పకుండా కాంగ్రెస్ సీట్లు కూడా మాక్సిమం గా 30 నుంచి 40 సీట్లు మేము గెలిచేటువంటి అవకాశం మాకు ఉంది తప్ప ఇంకెవరు కూడా ఏం చేయలేరు ఇక్కడ.
సో ఇటు కాంగ్రెస్ గెలవడానికి రీజన్ ఏమనుకుంటారు, అలాగే బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏమనుకుంటారు? కారణం వాళ్ళు దోపిడీ కదా, 7 లక్షల కోట్ల దోపిడీ చేసుకొని ఈ రోజు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసారు. ఈ రోజు వాళ్ళు చేసిన పథకాలు ఏవి ఒకటే అమలైనా ఏం చేసింది చెప్పండి? అప్పులు తెలంగాణ మార్చేసిండ్రు. వాస్తవంగా ఈ రోజు జనాలకి ఏం కావాలో అది ఇవ్వలేదు కేసీఆర్. వాస్తవంగా జనాలకు తినడానికి తిండి కావాలంటే రేషన్ కార్డులు ఇవ్వాలి. ఎవరికైనా ఒక రేషన్ కార్డు ఇచ్చారా? ఇచ్చారు. రీసెంట్ లో పేపర్ స్టేట్మెంట్ లో కూడా ఎక్కడ కూడా రేషన్ కార్డు నా నియోజకవర్గానికి కానీ ఒక 10 మందికి మేము ఇంతమందికి రేషన్ కార్డు చూపెడతామని చెప్పండి, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. కాబట్టి రేషన్ కార్డులు ఇవ్వలే. ఏం చేసిండ్రు? శ్మశాన వాటికలు కట్టిండ్రు. ఎవరు అడిగింది శ్మశాన వాటికలు? ఎవరైనా అప్లికేషన్ పెట్టాలా మాకు శ్మశాన వాటికి కావాలి? సరే, ఎక్కడైతే రిక్వైర్మెంట్ అవసరం ఉంటే నువ్వు పెట్టాడు ఉండే, బట్ అడగని చోట ప్రతి గ్రామ పంచాయతీ శ్మశాన వాటికలు ఇచ్చారు. అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు ఇచ్చిండ్రు. ఎవరైనా అడిగింది సర్పంచ్ ట్రాక్టర్లు? దాని యొక్క మెయింటెనెన్స్ కట్టలేక సర్పంచ్ అందరూ కూడా పరేషాన్లు ఉన్నారు ఇప్పుడు. అదేవిధంగా పార్కులు, అవును, డంపింగ్ యార్డ్లు. జనాలు కావాల్సింది ఏంటిది? తినడానికి తిండి కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి, తాగడానికి నీళ్ళు కావాలి. మిషన్ బదిలీ తీసుకొచ్చారు. ఎక్కడ సక్సెస్ఫుల్ అన్న నా యొక్క నియోజకవర్గాన్ని ఎన్ని గ్రామాలకు వాళ్ళు తాగునీరు అందిస్తారు చూద్దాం. పైప్ లైన్ వేసారు, మొత్తం బిల్లులు లేపుకొని తిన్నారు. ఎక్కడ కూడా సక్సెస్ఫుల్ కాలేదు. కాబట్టి వాళ్ళు చేసింది ఏం లేదు. ఏమనంటే మేము రైతుల్ని రాజు చేస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం. రైతు బంధు ఎక్కడి నుంచి? నీ ఇంటి నుంచి ఇచ్చినవా? ఈ రోజు ఆ రోజులో కాంగ్రెస్ పార్టీ ఉండగా రైతులకి సబ్సిడీ విత్తనాలు కావచ్చు, అదేవిధంగా తక్కువ ధరకే ఎరువులు కావచ్చు, అదేవిధంగా సబ్సిడీ పరికరాలు కావచ్చు, ఎడ్ల జతలు కావచ్చు, చాలా రకాలుగా ఐడి ట్రైబల్ పీపుల్ నుంచి ట్రైకల్ ద్వారా చాలా మంది గెడ్ల జతలు కావచ్చు, చాలా రకాల స్కీమ్లు ఇచ్చేవాళ్ళం, స్ప్రింక్లర్ పైప్ లైన్ ఇచ్చేవాళ్ళం. అవన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. అవన్నీ బంద్ చేసుకుని ఏం చేస్తుండ్రు? రైతు బంధు రూపంలో డబ్బులు ఇస్తుండ్రు. దానివల్ల ఏం ప్రయోజనం చెప్పండి? అంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? బట్ నువ్వు అన్ని రకాలు బంద్ చేసుకుని రైతు బంధు పేరు చెప్పుకొని రైతుల్ని లక్షల రూపాయలు మాఫీ చేసిందా? రూపాయలు కూడా మాఫీ చేయలేదు. అన్ని రకాల దోపిడీ దొంగల్లాగా దోచుకున్నారు తప్ప తెలంగాణలో ఎలాంటిది లేదు. అందుకే మేము చెప్తున్నాం, ప్రజలు అందుకే సరైన తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది అంటే ఈ రోజు చెప్పినటువంటి విషయాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పిన హామీలు అన్ని కూడా అమలు చేసింది. లక్ష రుణమాఫీ చేసింది. ఏదో ఇస్తాం మనం ఇచ్చినాం. ఆ రోజులో డ్వాక్రా మహిళలకు రుణాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి మేము ఆ రోజులు మేము చేసేసినాం. ఈ రోజు కూడా చెప్పినట్టు 6 గ్యారెంటీని 100% అమలు చేస్తామనే భరోసా ప్రజలలో ఉంది. మేము చేస్తామని బాండ్ పేపర్ రాసి మరి దేవుళ్ళ మీద మేము ప్రమాణం చేయడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థులు అందరం కూడా మరి తప్పకుండా చేస్తున్నాం కూడా. కాబట్టి ప్రజలకు విశ్వాసాన్ని నమ్మకం కలుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా పరిపాలన అందరికీ స్వేచ్ఛ వచ్చింది. పోలీసులు కావచ్చు, ఈ రోజు అధికారులు కావచ్చు, ఈ రోజు ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి స్వేచ్ఛలో తప్పకుండా ఇలాంటి స్వేచ్ఛ స్వాతంత్రం వచ్చినట్టు ఈ రోజు అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఫీల్ అవుతున్నారు. కాబట్టి తప్పకుండా మళ్ళొకసారి మాకు ఏదైతే పార్లమెంట్ అన్ని సీట్లు గెలిపించే ప్రయత్నం చేస్తారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు కొద్దో గొప్ప 100% లో 10-20% హామీలు అయినాయి అన్నట్టు అంటున్నారు. సో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతున్నాయి అవి బడ్జెట్ కి మించి హామీలు ఇచ్చారు వాళ్ళు. అవి కూడా 420 హామీలు అని చెప్పేసి ప్రతిపక్షాలు ఉంటున్నాయి. సో అవి ఒకవేళ హామీలు నెరవేరకపోతే అప్పుడు ఎట్లా పరిస్థితి? హామీలు నెరవేరని పరిస్థితి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి మొన్న దావోస్ కు పోయి 37,000 కోట్ల సంబంధించిన నిధుల్ని ఇది చేసి తీసుకురావడం జరిగింది. ఏ రకంగా నిధుల్ని సంపదని ఎట్లా సృష్టించాలో మాకు బాగా తెలుసు. ఈ రోజు ఏ రకంగా సంపదని సృష్టించి ఏ రకంగా ప్రజలకు పంచాలో మాకు బాగా తెలుసు. కాబట్టి మేము బడ్జెట్ కి అవుట్పుట్ లోడ్ గా హామీలు ఇవ్వడం కాదు. ఈ రోజు వీళ్ళంతా మేము ఆర్భాటాలు చేయడం లేదు. గౌరవ ముఖ్యమంత్రి కూడా ఈ రోజు కూడా తన సొంత వెహికల్ తోటి తిరుగుతుండు. వాళ్ళలాగా ఆర్భాటాలతోటి లక్షల కోట్ల కొద్ది డబ్బుల్ని కొలబెడతలేడు. ఇప్పటికి సొంత ఇల్లు నుంచి అతను పరిపాలన కొనసాగిస్తున్నాడు. మేము దుబారా ఖర్చులన్నీ కూడా మేము బంద్ చేయడం అనేది జరిగింది. ఈ రోజు ఎక్కడ కూడా మేము దుబారా ఖర్చుల్ని వాడుకోవడం లేదు. ఆ యొక్క మేము ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా సీఎం కయ్యేటి ఏవైతే డబ్బులు ఉన్నాయో ప్రజలకు మళ్ళీ ఇస్తున్నాం. ఈ రోజు ప్రజలకు మళ్ళీ ఇస్తున్నాం. ఏ డబ్బు ఉన్నా సరే ఈ రోజు సఫిషియెంట్ గా సరిపోయేంత బడ్జెట్ మేము సృష్టిస్తాం. తప్పకుండా ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తాం. సో ఇటేమో మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చింది అన్నట్టు, కానీ తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ లేకుండా తెలంగాణ లేదు అనే టాక్ వాదన వాళ్ళది. సో మీరు ఎలా చూస్తారు దాన్ని? ఈ రోజు తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరో అందరికి తెలుసు. కేటీఆర్ అసలు అడ్రస్ కూడా లేదు. కేటీఆర్ది, కవితది కూడా అడ్రస్ లేదు. సరే, వాళ్ళ అయ్యా నాయకత్వం వహించుడు కావచ్చు, కానీ ప్రొఫెసర్ కోదండరాం జేసీ కన్వీనర్ గా పనిచేసిన వ్యక్తి. ఈ రోజు తెలంగాణ ఉద్యమంలో వాళ్ళే పనిచేయలే. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని. మా మీద కూడా కేసులు అయినాయి. మరి తెలంగాణ ఉద్యమంలో అందరు చేసే సకల జనులందరూ కూడా తెలంగాణ ఉద్యమం చేస్తే ఆ రోజుల్లో సోనియమ్మ మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని అడ్డంకులు వచ్చినా మరి పార్లమెంట్ తలుపుల్ని మూసేసి మరి బిల్లుని శాంక్షన్ చేయించింది.
అంటే ఇతను చేయబట్టి వచ్చిందా? తెలంగాణ కేసీఆర్ ఒక్కడు తీసుకొచ్చిందా? ఈ రోజు ఎంతో మంది బలిదానాలు, ఎంతో మంది ఉద్యమకారులు ఇది చేసి మరి ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. అలాంటి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిన తర్వాత ఈ రోజు నిజంగానే వీళ్ళకి తెలంగాణ అవసరం, ఆంధ్ర పాలకు అంత దోచుతున్నారు, ఇది వాస్తవమైన విషయాలు తెలుసుకున్న తర్వాత ఈ రోజు సోనియమ్మ ప్రకటిస్తే తెలంగాణ వచ్చింది తప్ప, లేకపోతే కేసీఆర్ చేస్తే ఏముంది చెప్పండి? కేసీఆర్ ఎవడు? కాబట్టి వాస్తవమైన విషయం ఏంటంటే అందరు కూడా ఉద్యమాలు చేయడం అని జరిగింది. కేసీఆర్ ఒక్కడు చేయడం రాలేదు. మేమంతా కూడా ఈ రోజు మా పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఆ రోజు బలరాం నాయక్ కావచ్చు, చాలా మంది ఎంపీలు అందరూ కూడా ఈ రోజు పార్లమెంట్ లో పోయి గలం విప్పింది వాళ్ళు, కొట్లాడింది వాళ్ళు. ఎన్ని రకాల ఇబ్బందులున్నా మరి చాలా మంది ఆంధ్ర పాలకులందరూ కూడా ఇబ్బంది గురి చేసినా వాళ్ళందరినీ కూడా ఏం చేసినా మరి తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టింది మరి కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకెవరు చేసింది చెప్పండి? ఈ రోజు మేమే తీసుకొచ్చినా, మేమే అంత చేసినామంటే ఏం చేసినారు? వాళ్ళతో అయింది ఏంటిది చెప్పండి? ఉద్యమంలో నాయకత్వం ఇచ్చారు. మీతో పాటు కోదానం లాంటి పెద్ద పెద్ద మేధావులు చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళని ఎవరైనా గుర్తించారా? ఎవరిని కనీసం గుర్తించలే. కనీసం వాళ్ళకి ఎలాంటి చిన్న నామినేట్ పోస్టులు ఇవ్వడానికి కూడా ముందుకు రానాడు కేసీఆర్ గారు. ఈ రోజు మేము తెచ్చుకోవడానికి ఏ రకంగా మాట్లాడే అర్హత వాళ్ళకి అసలు లేనే లేదు. ఆ రకంగా మేమే తీసుకొచ్చినా, మేమే చేస్తామంటే వాళ్ళు ఎవరు చేయలేదు. ఉద్యమకారులు చాలా మంది ఉన్నారు. అందరు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. బయట ఒక టాక్ నడుస్తుంది అన్న, ఏం నడుస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ భయంతో ఉంది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే సీనియర్ నాయకుల మధ్యలో రేవంత్ రెడ్డి వాళ్ళ ఫైటింగ్స్ అనేది ఉంటాయి కదా లోపల. సో వాటిని ఎలా ఫేస్ చేస్తాడు? అలాగే ఇటు బీఆర్ఎస్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది, బీఆర్ఎస్ నుంచి అపోజిషన్ రావడం కానీ. సో ఇది ఎలా ఫేస్ చేస్తారు? మళ్ళీ అలా పైన చూసుకుంటే సెంట్రల్ నుంచి మోడీ, బీజేపీ. సో వీళ్ళన్నింటిని కలిపి ఎలా పుంజుకోగలుగుతారు అనుకుంటారు? మా గౌరవ ముఖ్యమంత్రి ఎవరిని భయపడేవాడు కాదు. ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎవరిని అమ్ముడిపోయే వ్యక్తులు కారు. కట్టర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ రోజు వాళ్ళు పగటి కళలు కంటున్నారు, మేము ఇది చేస్తాం, అది చేస్తాం. ఇప్పుడు మోదీతో అయ్యేది ఏముంది చెప్పండి? ఈ ప్రాంతంలో 8 మంది ఎమ్మెల్యేలు ఏదో గెలిచిండ్రు. సరే, వాళ్ళు కూడా గెలవడం ఏ రకంగా గెలిచింది అందరికి తెలిసిన విషయమే. ఎక్కడ కొంత కాంటెస్టేట్ క్యాండిడేట్ కొంత బలంగా కాంగ్రెస్ ఉండడం, వాళ్ళు అటు ఇటు కాకుండా కొంత అట్లా ఏదో బై మిస్టేక్ వెళ్ళిన ఎమ్మెల్యే తప్ప ఇక్కడ అయ్యేది ఏం లేదు. వీళ్ళు 100 రోజులు పార్టీని కూలగొడతాం, వీళ్ళు మాట్లాడతాం, అయ్యేది ఏం లేదు. వాళ్ళు పగటి కళలు కంటున్నారు. ఇది తప్పకుండా మా ప్రభుత్వం నిరంతరం ఉంటది. వీలైతే 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కూడా కంటిన్యూ మా ప్రభుత్వం ఉంటుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. సో ఇంకోటి రీసెంట్ గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా అనడం ఏంటంటే చాలా 20 మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే మా పార్టీలో రానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి ఏ కాంగ్రెస్ నాయకుడిని అడిగినా అదే చెప్తారు. సో నిజం ఉందంటారు అందులో? వస్త్రా రారా వాళ్ళు మేము చేసినట్టు అభివృద్ధి సంక్షేమ పథకాలు వాళ్ళు నచ్చితే మాకైతే ఎవరితోటి అవసరం లేదు. మాకు సబ్సిడమైన కోరం ఉంది, మాకు ఎవరితోటి ఏం అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ కొట్లాడలు చేసుకుని బయటకు వస్తే ఎవరేం చేస్తారు? ఇష్టపూర్వకంగా వాళ్ళు వస్తే ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా? చేయరా? మా అధిష్టానం డిసిషన్ తీసుకుంటది. బట్ మేమైతే వాళ్ళలాగా ఎమ్మెల్యేను కొనుగోలు చేసే వ్యవహారం కావచ్చు, వాళ్ళలాగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే వ్యవహారం కావచ్చు కాంగ్రెస్ పార్టీ చేయదు. అలాంటి మా ఆలోచన కూడా మాకు లేదు. సో మీరు ఎమ్మెల్యే అయినా 40 to 50 రోజులు అయింది. సో మీరు 50 రోజులు అయిన నేపథ్యంలో సో ఏమైనా అభివృద్ధి చేశారు అంటే నేను ఇట్లా ఎమ్మెల్యే అయినారా బాబు, నేను ఈ మార్క్ చేసిన అన్నట్టు అట్లా ఏమైనా? అవును, ఇప్పటి వరకు చాలా సీసీ రోడ్లు కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, సుమారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా సుమారు 30 కోట్ల వరకు పనులు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆ పనులను కూడా వాస్తవంగా ఆ రోజుల్లో వాళ్ళు ఏదో డమ్మీ చేసుకుని ఇచ్చేశారు. కానీ మేము ఇప్పుడు స్వయంగా మాట్లాడుకుని అధికార మంత్రులతోటి మాట్లాడుకుని ఆ డబ్బులన్నీ కూడా శాంక్షన్ చేయించుకుని మరి టెంకాయలు కొడుతున్నాం. ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో రాగానే ఇది ప్రగతి భవన్ తీసేసి ప్రజావాణి అని పెట్టారు. సో మీరు కూడా మీ నియోజకవర్గంలో ప్రజావాణి పెడతారు అన్నట్టు ఒక టాక్ నడుస్తుంది. అవును, తప్పకుండా. నేను కూడా ప్రతి మండల వారిగా మండలానికి ఒకరోజు నేను ప్రజావాణి కార్యక్రమం నేను స్వయంగా ఎమ్మెల్యే అధికారులను పిలిపించుకొని అప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేయాలని నాకు ఆలోచన ఉంది. నా గతంలో కూడా అంటే చాలా మంది గతంలో ఈ రకంగా చేయాలని కొంతమంది సలహాలు ఇవ్వడం కావచ్చు. అదేవిధంగా నాకు కూడా అంటే ప్రజల దగ్గర ఉండాలంటే కంపల్సరీ వాళ్ళ సమస్యలు చిన్న సమస్యలు ఉంటాయి. ఎంఆర్ దగ్గరనో ఎంపీ దగ్గరనో ఎక్కడ కూడా హాస్పిటల్ చిన్న సమస్యలతోటి వాళ్ళందరూ కూడా ఆఫీసులు చుట్టూ తిరుగుతాం. వారానికి ఒకసారి మనం టైం ఇచ్చినాం అనుకో తప్పకుండా అప్పటికప్పుడు కొన్ని సమస్యలు పరిష్కారం అయితే తప్పకుండా నా నియోజకవర్గం 100% ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే రీసెంట్ గా చాలా తక్కువ మంది యువ నాయకులు గానే ఉన్నారు. ఇటు యశస్విని గాని చూసుకోండి, లేదా మైనంపల్లి రోహిత్ గాని చూసుకోండి. సో ఇప్పుడు మీరు సో ఎందుకంటే యువతని ఇంపార్టెన్స్ అదానం ఇస్తుందని చెప్పొచ్చా మనం కాంగ్రెస్ పార్టీ? యూత్ కూడా ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే తప్పకుండా యూత్ అనే వాళ్ళు రావాలి. యూత్ ఈ రోజు మేము రావడం వల్ల నా యొక్క ఎక్స్పీరియన్స్ పీరియడ్ మినిమం లేదంటే కూడా ఒక 20-30 సంవత్సరాల పార్టీకి పనికి వస్తుంది. 20 అదే కొంత సరే పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు అనుకో, సరే కొన్ని రోజులు చేసేసి కొంత తిరగడంలో కావచ్చు అన్ని రకాలుగా కొంత యూత్ అనేది కొంత తిరగడంలో చాలా ప్రభావితం చేయగలుగుతారు. కాబట్టి యూత్ ని కొంత ఎంకరేజ్ చేయడంలో తప్పులేదు. తప్పకుండా యూత్ అనే వాళ్ళు రాజకీయాలకు రావాలి. తప్పకుండా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. కొన్ని పేర్లు చెప్తా, చెప్పగానే మీకు ఏం గుర్తొస్తా అది చెప్పండి, ఓకేనా? రేవంత్ రెడ్డి కింగ్, కేసీఆర్ దొంగ, కేటీఆర్ అదని కూడా దొంగనే. కాంగ్రెస్ పార్టీ కింగే. ఇది బీఆర్ఎస్ పార్టీ
బీఆర్ఎస్ పార్టీ దోచుకోవడానికి పనికి వచ్చింది అది. బీజేపీ బీజేపీ మద్దతు పార్టీ అది. రీసెంట్ గా చూసిన సినిమా మీరు? వాస్తవంగా నేను సినిమాలు చూడా, బట్ ఒక రోజు నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మనకి ఏదో అంటే అప్పటికి అపాయింట్మెంట్లు అనేవి లేవు, ఏదో కార్యక్రమం ఉంటే మనకు లేదు, ఏదో గుంటూరు కారం ఏదో సినిమా పోయి చూసిన రీసెంట్లీ. సో మళ్ళీ కాలేజ్ టైంలో మీరు అత్యంత హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా కాలేజ్ టైంలో? కాలేజ్ టైంలో హ్యాపీ మూమెంట్స్ అంటూ మనం ఇక చాలా అన్ని రకాల ఆర్థిక ఇబ్బందులతో హ్యాపీ మూమెంట్స్ అంటూ ఏం లేదు. మేము డిగ్రీ చేయంగా ఫైనల్ ఇయర్ లో మనకు కొంత టూర్ తీసుకొచ్చిండు, ఏటు నగరం కావచ్చు, రంపచోడవరం కదా, మొత్తం తెలంగాణ అంటే ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు మా బస్ తోటి టూర్ తోటి అందరినీ కూడా క్యాంప్ తీసుకురావడం జరిగింది. కొత్త కొత్త ప్రదేశాలు చూడడం కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎమ్మెల్యే సీతక్క చాలా ఇష్టం. అంటే ఏ విధంగా అంటే మీకు కలవడం కానీ, ఇప్పుడు ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు మీ ఆమె ఒక మినిస్టర్ లాగా ఉండదు, ఒక కామన్ వ్యక్తి లాగానే ఉంటది, చాలా సింప్లిసిటీ. ఆమె తోటి సొంత అక్క తోటి సమానమిగా అంటే ఎట్లాంటి సందేహం లేదు. ఏ అయినా ఫ్రీగా ఆమె తోటి మాట్లాడి డిస్కస్ చేయొచ్చు. సో ఎమ్మెల్యే సీతక్క అన్నారు కాబట్టి ఎమ్మెల్యే సీతక్కని కూడా చూసుకుంటే చాలా సింప్లిసిటీ కానీ ఇటు ప్రజల్ని కోవిడ్ టైంలో కూడా చాలా చేసిన సేవ. ఆమె కామెంట్లు పెట్టారు కదా, ఆమె కూడా ఏదో పబ్లిసిటీ కోసం చేస్తానని చెప్తున్నా. ఆదివాసుల్లో పబ్లిసిటీ అనేది అవసరం లేదు. ఆదివాసులో వాళ్ళ ఏంటి యాటిట్యూడ్ అట్లాంటిది. సీతక్కను కూడా చాలా రకాల నన్ను ఎట్లయితే అనుకుంటారో ఏదో పబ్లిసిటీ కోసం ఇది చేస్తున్నారు, సీతక్కను కూడా అదే అన్నారు కదా. ఆమె అంటే నిజంగా చేయాలని తపన ఆతృతత ఉండేట వ్యక్తులం మేము. ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తులకి ఏదో ఒకటి చేయాలి అంటే ఒక అట్లాంటి వాళ్ళని చూస్తే మా దగ్గర ఏం లేకపోయినప్పుడు అది అట్లాంటి బాధ అనిపిస్తుంది. చూస్తే ఇన్నోసెంట్ పీపుల్ ని చూస్తే బాధ అనిపిస్తుంది. కాబట్టి సీతక్క యాటిట్యూడ్ కూడా అట్లాంటిది. బీద వాళ్ళని చూస్తే బాధ అనిపించడం, మరి ఏదో ఒకటి చేయాలనిపించడం, అట్లాంటి యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి సీతక్క గారు. సో మీరు కాంగ్రెస్ లో ఏదో ఒకటి చేయాలని తపనతో వచ్చినా అని అంటారు. సో ఇటు కాంగ్రెస్ లో చూసుకుంటే పెద్ద కులాలకు సంబంధించి రెడ్లు వాళ్ళందరూ ఉన్నారు. సో అలాంటి మీరు ఎస్టీ గానీ ఇటు ఆదివాసీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి మీరు, సో ఎలా సపోర్ట్ చేస్తారనుకుంటారు ఆ పైన నుంచి? తప్పకుండా సపోర్ట్ చేస్తే అభివృద్ధి విషయంలో ఈరోజు కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, దేనికి ఇది కాదు కదా. ఏ ప్రాంతమైనా వెనుకబడిన ప్రాంతాలు అన్ని ప్రాంతాలను కూడా డెవలప్మెంట్ చేయాల్సిందే. ఎక్కడైతే వెనుకబడితనం ఉందో వాటిని డెవలప్మెంట్ చేసినప్పుడే పాలకులకు మంచి పేరు అనేది ఉంటాయి. డెవలప్మెంట్ చూడండి, నువ్వు ఎన్ని ఇచ్చినా ఏం లాభం? తినడోడికి 3 పిండి అతను తింటూనే ఉన్నాడు, తినడోడికి ఏం చేస్తాం? బాధపడడానికి మనం ఏమైనా ఇచ్చేయాలి కానీ ఉన్నోడికి ఇచ్చేం లాభం. కాబట్టి అట్లాంటి లేని ప్లేస్లను డెవలప్మెంట్ చేయడమే ప్రధానమైన లక్ష్యం. అదే జరుగుతుంది కూడా, ఎట్లాంటి సందేహం లేదు. సో యూత్ కి మీరు ఇచ్చే సందేశం? యూత్ కి నేను ఇచ్చే నేటి యువతరానికి ఇచ్చే సందేశం ఏంటి, కొంత నిజాయితీగా ఉండాలి. ఈ రోజు రాజకీయాలు కావచ్చు, ఏ అంశంలో సరే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఈ రోజు సెల్ ఫోన్ల బానిసలు కావడం, అదేవిధంగా తల్లిదండ్రుల్ని తక్కువగా చూడడం. ఈ రోజు చాలా మంది యూత్ ని నేను తల్లిదండ్రులని దేవులుగా నేను భావిస్తా, తప్పకుండా దేవతలు కూడా. నిజంగా నేటి యువతని నేను కోరుకునేది ఒకటే, మన తల్లిదండ్రులను ఎప్పుడైతే మనం మంచిగా చూస్తామో తప్పకుండా అది చాలా మంచిది. ఎందుకంటే ఆ విషయం చెప్తున్నానంటే చాలా మంది నేటి యువకులు తల్లిదండ్రులు బాగా చూడడం లేదు. అది చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు పెళ్ళం రాగానే పెళ్ళం మాటలు వినడం, లేకపోతే తల్లిదండ్రుల్ని తిట్టడం, లేకపోతే ఇళ్ళ నుంచి గెట్టడం, అది ఆ నేటి యువత తప్పకుండా అది తల్లిదండ్రులు ఇది గౌరవించాలి. దాంతో పాటు నేటి ఆదివాసీ యువత, ముఖ్యంగా ఆదివాసులు కావచ్చు, ఏ మతస్థులైనా కులస్తులైనా ఎవరైనా సరే, తాత ముత్తాతల నుండి వచ్చే సంస్కృతి సాంప్రదాయాన్ని తప్పకుండా కాపాడాలి. ఈ రోజు నేను గోండ్ కులంలో పుట్టిన, మేము పెరసప్పని పూజిస్తాం, జంగుబాయిని పూజిస్తాం. మా తాత ముత్తాత నుండి వచ్చినట్టు ఏదైతే సంస్కృతి సాంప్రదాయం దాన్ని ఎవరు కూడా మర్చిపోకూడదు. ఏ నేటి యువత వాటన్నిటి కూడా మర్చిపోతుంది, వాటన్నిటి కూడా దేవుళ్ళ దగ్గర వెళ్ళడం లేదు. ఎవరు కూడా పాత సాంప్రదాయాన్ని మర్చిపోయి కొత్త కొత్త సాంప్రదాయానికి వైపు వస్తున్నారు. తప్పకుండా నేను కోరుకునేది ఒకటి, పాత తాత ముత్తాత నుండి వచ్చే సాంప్రదాయాలను కాపాడాలి. మా అమ్మని బాగా చూసుకోవాలి. భవిష్యత్ గురించి మనం ఆలోచన చేయాలి. రేపటి రోజు మనం ఏంటిది, భవిష్యత్ గురించి మనం ఆలోచన చేయకపోతే రేపటి రోజు బిచ్చం అడిగే పరిస్థితి ప్రతి ఒక్కరిని కూడా వస్తుంది. అంటే ఈ పోటీ ప్రపంచంలో బతకడం చాలా కష్టమవుతుంది. ఈ రోజు తల్లిదండ్రుల కాళ్ళ మీద నిలబడి ఈ రోజు వాళ్ళు ఇచ్చే వేతనంతో లేకపోతే వాళ్ళు చేసే వ్యవసాయంతో మనం బతుకుతున్నాం. కానీ వాళ్ళు ఉన్న రోజులు మనల్ని చూస్తారు. రేపు మనం ఏంటిది, మన పిల్లల పరిస్థితి ఏంటిది, భవిష్యత్ గురించి ముందే ఆలోచన చేసి భవిష్యత్తుకు బాటలు వేయాలి నేటి యువత. సో మీ నియోజకవర్గానికి మీరిచ్చే మాట ఏంది? మా నియోజకవర్గ ప్రజలందరి ఏ నమ్మకంతో అయితే నన్ను అసెంబ్లీకి పంపించారో అదే నమ్మకంతో నేను పనిచేయడానికి సిద్ధంగా ఉంటా. తప్పకుండా నేను 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటా. నా దగ్గర ఏ టైంలో అయినా రావచ్చు, ఏ టైంలో అయినా నాకు ఫోన్ చేయొచ్చు. తప్పకుండా ముఖ్యంగా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటా. తప్పకుండా బీదవాడు అయినప్పటికీ కూడా నేను ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏం చేయకపోయినప్పుడు కూడా ఒక విశ్వాసం నమ్మకంతో నన్ను అసెంబ్లీకి పంపించారు. తప్పకుండా
వాళ్ళందరికీ జీవితాంతం రుణపడి ఉండి వాళ్ళకి ఏ అవసరం ఉన్నా వాళ్ళ గడప గడపని తడతా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేస్తా. సో ఇప్పుడు మీరు ఏదైతే 24 గంటలు నాకు ఎప్పుడు కూడా ఫోన్ చేయొచ్చు అది ఇది అని అంటారు. సో మీరే కాదు, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 40 to 50 రోజులు అయిన నేపథ్యంలో అందుకనే స్టార్టింగ్ లో ఉంది కాబట్టి ఇట్లా చెప్తారు. తర్వాత తర్వాత వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు అన్నట్టు అంటారు. విశ్వరూపం చేయాల్సిన అవసరం లేదు. సరే, అందరు అలాంటి వ్యక్తులు ఉండరు కదా, కొందరు అట్లాంటి విశ్వరూపం చూపెడతారు కాబట్టి ఎవరి మీద విశ్వరూపం చూపాలి? ఈ కేటీఆర్ మీద విశ్వరూపం చూపాలి, కేసీఆర్ మీద విశ్వరూపం చూపాలి, జనాల మీద కాదు కదా మనం చూపెట్టేది. ఆ విశ్వరూపం వాళ్ళు చేసిన దోపిడీ కావచ్చు, వాళ్ళు చేసిన అరాచకలు కావచ్చు, వాళ్ళని కక్కించాలి, వాళ్ళని జైలు వేయాలి, దాంట్లో తప్పు లేదు. బట్ కామన్ పబ్లిక్ వాళ్ళని విశ్వరూపం చేయడం ఏంటి? వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా మనం సమకూర్చాలి, వాళ్ళకి నిత్యావసరాలు ఏవైతే వాళ్ళని ఏర్పాటు చేయడం మా బాధ్యత, తప్పకుండా చేస్తాం కూడా. సో రీసెంట్ గా ఇంకోటి మీరు కేటీఆర్ కేసీఆర్ అని చెప్పారు కాబట్టి, సో ఇప్పుడు కేసీఆర్ మొన్న రీసెంట్ గా ఒక మీటింగ్ లో కూడా ఇటు ఒక సుమతి శతకం కూడా చెప్పారు, అంటే రేవంత్ రెడ్డి పైన శునకం అని చెప్పేసి అట్లా. సో తీసుకొచ్చి కుర్చీ మీద సీఎం పదవి పైన అంత అసలు కనిపించట్లేదు, సీఎం లెక్క కనిపిస్తాను లేడా అన్నట్టు చాలా వ్యాఖ్యలు చేశారు సార్. సో దాన్ని మీరు ఎలా చూస్తారు? వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళు అసలు నిజంగా రాజకీయ నాయకులు అనే వాళ్ళు అట్లాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిని గౌరవించాలి. ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదు, వాళ్ళు ఇంక ఇష్టం మాట్లాడతారు. సరే, ఈ ఎంపీ ఎమ్మెల్యేలకు ఇంకా వాళ్ళకు ఏ రకంగా బుద్ధి చెప్పాలి, ఇంకా బుద్ధి చెప్తే ఇంకా అప్పుడైనా జ్ఞానోదయం అవుతుంది కావచ్చు. వాళ్ళు ఇంకా ఏమనుకుంటారంటే మేము ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. లేకపోతే మేము ప్రభుత్వాన్ని కూర్చాం, ఇంకోసారి మా నాయన సీఎం అవుతాడని అతను వాళ్ళ కేసీఆర్ ఊహిస్తున్నాడు. వాళ్ళ ఊహలకన్నీ కూడా ఏ రకంగా మేము సమాధానం చెప్తాం. వాళ్ళు తిట్టడం మాటలు కావచ్చు, ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి తిట్టడం స్టార్ట్ చేస్తే వాళ్ళ చెవుల నుంచి రక్తాలు కారుతాయి. కాబట్టి వాళ్ళు కూడా హుందతనంగా ఉంటే మంచిది. లేకపోతే కాంగ్రెస్ మొన్న మా గౌరవ డిప్యూటీ సీఎం కూడా చెప్పినారు, మేము మా ఓపిక సహనం మాకుంది, వాళ్ళు పిచ్చోలాగా కుక్కలు మురిగినట్లు మురుగుతూ పోతే ఇక్కడ మనం పరిపాలన చేయలేం. కాబట్టి కుక్కలన్నీ మురుగుతుంటే మా పని మేము చేస్తూ పోతాం. సో ఇప్పుడు ఫైనల్ గా చూసుకుంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రానున్న నేపథ్యంలో సో కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుస్తుంది? ఇటు 17కి 12 లేదా 13 గెలవాలని చెప్పి ధీమా వ్యక్తం చేస్తారు. సో గెలుస్తుందా? పక్క 10 తప్పకుండా గెలుస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రభ వేదికగా మీరు ప్రజలకు ఏం సందేశం ఇద్దాం అనుకుంటారు? తప్పకుండా ఆంధ్రప్రభ వేదికగా ప్రజలందరినీ కోరుకునేది ఒకటే, తప్పకుండా ఆంధ్రప్రభ కూడా ఈ రోజు ప్రజా సమస్యల మీద ఫోకస్ పెట్టాలి. అధికార పక్షమైన ప్రతిపక్షమైన వాస్తవాలను బయటకు తీసుకురావాలి. ప్రజలందరికీ కూడా ఏ అయితే నిజాలని చెప్తూ మరి ప్రజలందరూ కూడా ఆంధ్రప్రభ ద్వారా మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. సో చూసారుగా, ఇది మన వేడమ బొజ్జు గారు చెప్తున్న వర్షన్ ఏంటంటే, నేను ఒక ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా అండ్ ప్రజల మంచిగా, ఎందుకంటే నిరంతరం 24/7 కూడా ప్రజల్లోనే ఉంటాను, ప్రజల కోసమే పనిచేస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో రేపు మరొక ఇంటర్వ్యూ మీ ముందుంటాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.